హలో గాయ్స్, చూశారు కదా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో. ఇట్లాంటి టైంలో వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. కాబట్టి హోమ్ మేడ్ చీజ్ శాండ్విచ్ అయితే చేసుకుందాం. మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేయడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసుకుని చిన్న చిన్నగా తరుక్కోవాలి. For so long, we've been waiting for this time to begin. We ain't getting any older, I kinda feel a little younger. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న టమాటోని కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని ఫ్రై చేసే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీకు ఈ అమూల్ బటర్ బయట ఎక్కడైనా దొరుకుతుంది. ఆ బటర్ని పెన్నం మీద వేసి కరిగేంత వరకు ఉంచాలి. ఇది శాండ్విచ్ బ్రెడ్. 2 బ్రెడ్స్ని తీసుకుని పెన్నంలో బటర్ మీద కాల్చాలి. మామూలు బ్రెడ్స్ కంటే ఈ బ్రెడ్ బెటర్. ఆ బ్రెడ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిజ్జా సాస్ని బ్రెడ్కి అయితే అప్లై చేయాలి. ఇది యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ చీజ్ క్యూబ్స్ జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదే కదా అసలైన ఐటమ్. ఇప్పుడు అదే చేత్తో మనం తరుక్కున్న ఉల్లిపాయ, టమాటా, అలాగే క్యాప్సికమ్ని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ కోసం చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడ్స్ని పెన్నం మీద అయితే కాల్చుకోవాలి. అప్పుడే చీజ్ క్యూబ్స్ అనేవి కరుగుతాయి. ఇలా వెనకాల వైపు కూడా కాల్చుకుంటే చీజ్ క్యూబ్స్ అనేవి తొందరగా కరిగిపోతాయి. కానీ అలా ఎక్కువసేపు ఉంచద్దు, ఎందుకంటే చీజ్ కరిగి ప్యాన్కి అతుక్కుపోతుంది. చూసారా చీజ్ ఎంత బాగా కరిగిందో? దీన్ని మనం 2 పార్ట్స్గా శాండ్విచ్ లాగా తినేయచ్చు. ఇంకా బ్యాలెన్స్ ఎంజాయ్ చేయడమే. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.